ఎవరక్కడ? తలుపు తీయండి. నువ్వే నన్ను లోపల పెట్టి లాక్ చేసావని నాకు తెలుసు. మర్యాదగా డోర్ తీ. తలుపు తీ. ఏ కారణం లేకుండా మీరొక్కడుగు కూడా తప్పుడు దారిలో వేయరని నా గట్టి నమ్మకం మేడం. అందరూ మిమ్మల్ని నిందిస్తున్నారంటే అది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ దురదృష్టం. పర్వాలేదు కళ్యాణ్, ఇప్పుడు నేను ఎంతకాలం దాచగలను చెప్పు? నిజం బయటికి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు నేను ఓపిగ్గా ఎదురు చూస్తాను. ఇది పుట్టినరోజులా లేదు. కార్తిక, ఏమంటున్నావు? ఇవాళ డాడీ బర్త్డే. మనందరం ఎంత హ్యాపీగా ఉండాలి. కానీ అందరూ మౌనవ్రతం చేస్తే ఎలా చెప్పు? బోర్ కొడుతుందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పింది కదా బాబు, ఏదో ఒకటి చెయ్యండి. ఓకే ఓకే ఓకే. రాణమ్మా, రాణమ్మా, రాణమ్మా! It's a family party. It's a family party. It's a family party. It's a family party. కళ్యాణ్, అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మేడం, అందరూ బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. ఓకే, పర్లేదు మేడం. అరేరే, పర్వాలేదు, వెళ్ళు వెళ్ళు. ఆ సౌండ్ తగ్గించే. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్. నువ్వు బయటే ఉన్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, డోర్ ఓపెన్ చెయ్యి. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను రాణమ్మతో పిల్లలతో అర్జెంటుగా మాట్లాడాలి. తలుపు తీ. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు నన్ను ఈ గదిలో బంధించి ఏం సాధిస్తావు? ఇన్ని రోజులుగా గతం గుర్తులేక చీకట్లో బతికినట్టు బతికాను. పైగా నా గతాన్ని మర్చిపోయి రాణమ్మకి తీరని అన్యాయం చేశాను. కానీ నాకిప్పుడు గతం గుర్తుకొచ్చింది. రాణమ్మకి సంబంధించిన ఈ ఒక్క నిజం నా నోటి నుంచి బయటికి రావాలి. దేవతలాంటి రాణమ్మకి న్యాయం చేయనివ్వు. ఆ తర్వాత నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు. ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి. డోర్ ఓపెన్ చెయ్యి. ఇలా ఎంతసేపని ధర్మతేజని గదిలో బంధించగలను? లోపల తను గొంతు పెంచే కొద్దీ నా గుండె ఆగిపోయినంత పనవుతుంది. నాన్న కిందకి రాలేదని పిల్లలు కానీ ఆ రాణమ్మ కానీ నేరుగా ఇక్కడికొస్తే నా పాపం పండినట్టే.
రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో ధర్మతేజ్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన బయటకొచ్చి నేను ఆయన భార్యని కాదన్న నిజం చెప్తే నా బతుకు బజార్న పడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీ. ఇప్పుడు నీ అంతటా నువ్వు తలుపు తీసావా సరే, లేదంటే నేను ఈ తలుపు బద్దలు కొట్టి బయటికి వస్తాను. అప్పుడు బయటకొచ్చి రాణమ్మకి నీ గురించి చెప్పి నీ అంతు చూస్తాను. ఏయ్, నిన్ను ఛే! ఏయ్, అసలెవరు నువ్వు? నీకేం కావాలి? నన్ను గదిలో పెట్టి డోర్ లాక్ చేయాల్సినంత అవసరం నీకేంటి? నేను డోర్ లాక్ చేయడం ఏంటి తేజ గారు? మీరేదో పొరపడుతున్నారు. మీరు చెప్పినట్టు రాణమని పిలుచుకొద్దామని వెళ్ళాను. మరి రాణం ఇక్కడ? మీరు రమ్మన్నారని చెప్పాను. అది ఏయ్, ఏయ్, రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాణమ్మ గారు మీ పుట్టినరోజు ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారండి. మీరు చెప్పమన్నట్టే చెప్పాను. పనులు ముగించుకొని వస్తానన్నారు. అబద్ధం చెప్పకు. నాకు గతం గుర్తుకొచ్చిందన్న విషయం రాణమ్మకి తెలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా ముందుకొస్తుంది. నువ్వేదో దాస్తున్నావు. అసలు నువ్వెవరు? ఈ ఇంటితో నీకేంటి సంబంధం? నేనండి మీ భార్య చిత్రని. మీకు గుర్తు రావట్లేదా? చిత్ర 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 అసలు ఆ పేరు కూడా నేను నా జీవితంలో మొదటిసారి వింటున్నాను. నువ్వెవరో కూడా నాకు తెలీదు. ధర్మతేజ్ గారు, మీరు కంగారు పడకండి. రాణమ్మ వచ్చేస్తుంది. అప్పుడు అన్నీ మీకే పూర్తిగా అర్థమైపోతాయి. అంతవరకు కొంచెం ప్రశాంతంగా ఉండండి. నా గతం నా కళ్ళ ముందు కదలాడుతుంటే రానమ్మకు చెప్పకుండా ఒక్క క్షణం కూడా నేను ప్రశాంతంగా ఉండలేను. రానమ్మ ఇక్కడికి రావడం కాదు, నేనే రానమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. ధర్మతేజ్ గారు, ఆగండి ఆగండి, కొంచెం వెయిట్ చేయండి. కింద కొంచెం హడావిడిగా ఉంది. అది కింద బంధువులంతా వచ్చారు. రాణమ్మ వచ్చేస్తుంది. మీరు మీరు కూర్చోండి. పక్కకి తప్పుకో. నీకే చెప్తున్నాను, పక్కకి తప్పుకో.
తప్పుకో. ముందు రాణమ్మకి నిజం చెప్పాలి. నీ సంగతి తర్వాత చెప్తాను. ధర్మతేజ్ గారు రాణమ్మా, రాణమ్మా! రాణమ్మ రాణమ్మ అని రాణమ్మనే కలవరిస్తున్నావేంటి ధర్మతేజ? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? రాణమ్మా, రాణమ్మా, రాణమ్మా! అరే ధర్మతేజ్ గారు పిలిచినట్టు అనిపిస్తుంది. ధర్మతేజ్ గారు ఏదో ఆపదలో ఉన్నట్టు రాణమాని పిలిచినట్టు అనిపించింది. నన్నే తోస్తావా? ఇంతకీ ఎవరే నువ్వు? అసలు నా ఇంట్లో ఎందుకున్నావు? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నా పేరు చిత్రావతి, నేను నీ భార్యను. కాదు కాదు కాదు, నువ్వు నా భార్యవి కానే కాదు. నాకసలు పెళ్ళే కాలేదు, నాకసలు పెళ్ళే కాలేదు, నాకసలు పెళ్ళే కాలేదు. నువ్వెవరో మామూలు మనిషివి కాదు. నువ్వేదో పెద్ద కుట్ర పన్ని నా ఇంట్లో తిష్ట వేసినట్టున్నావు. నువ్వు నా పిల్లల్ని రాణమ్మని నువ్వేం చేయలేదు కదా? అడుగుతోంది నిన్నే, నిజం చెప్పు. నా భార్యనంటున్నావు. ఇందాక రానమ్మని తీసుకొస్తానని చెప్పి డోర్ లాక్ చేసి వెళ్ళావు. ఇప్పుడేమో నన్ను ఏకంగా బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నావు. ఇంతకసలు నీకేం కావాలి? నా ఆస్తి, నా ప్రాణమా? ఏ దురుద్దేశంతో ఇంట్లో అడుగు పెట్టావో చెప్పు. నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. నా భార్యనని చెప్పి ఇంట్లో నువ్వేమేం చేశావో నా పిల్లల్ని అడిగి తెలుసుకుంటాను. తేజ ఆగు. తేజ ఏయ్, అడ్డు తప్పుకో. లేదు తేజ, గతం తెలిసిన నిన్ను బయటికెళ్ళనివ్వను. తప్పుకోమని చెప్తున్నాను కదా. కుదరదు. తప్పుకో. ధర్మతేజ్ గారు, ధర్మతేజ్ గారు! ప్రాణం వచ్చినట్టుంది. ఎలా మేనేజ్ చెయ్యాలి? ధర్మతేజ్ గారు తలుపు తీయండి. ధర్మతేజ్ గారు, మీరేమైనా నన్ను పిలిచారా? ధర్మతేజ్ గారు ఎందుకు పిలిచారు? ధర్మతేజ్ గారు! అబ్బా, అయ్యో, ఎందుకు అన్నిసార్లు డోర్ కొడతావు? డోర్ తీసే వరకు కూడా నువ్వు వెయిట్ చేయలేవా? అయ్యో అది కదండి, ధర్మతేజ్ గారు పిలిచినట్టు అనిపించింది, అందుకే వచ్చాను. చిత్రావతి గారు, తేజ నిన్ను పిలిచాడా? అయ్యో, నిన్నెందుకు పిలుస్తాడు? అది తెలుసుకుందామని వచ్చాను.
ఒకసారి ధర్మతేజ్ గారిని పిలవండి, మాట్లాడేసి వెళ్తాను. మాట్లాడతావా? హ, అసలు నీ మొహం చూడ్డానికే ఇష్టపడ్డం లేదు, నీతో మాట్లాడతాడని ఎలా అనుకుంటున్నావు? అది కాదండి, నిజంగా నన్ను పిలిచారు. రాణమ్మ అని పిలవడం నాకు వినిపించింది. పిలిచారు అంటున్నావు. సరేరా, నువ్వే వచ్చి మాట్లాడు. ఆ, రా. ఏంటి తేజ, రాణమ్మని పిలిచావంట? ఆ పిలుపు విని మిమ్మల్ని వెతుక్కుంటూ మన గది వరకు వచ్చింది. చెప్పండి ధర్మతేజ్ గారు, మీరు నన్ను పిలిచారా? చూడు, నేను ముందే చెప్పాను కదా, ధర్మతేజ గారికి నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. నీ గొంతు విన్నా కూడా నీ వైపు చూడట్లేదంటే ఆయన నీ మీద ఎంత కోపంగా ఉన్నారో చూసావు కదా. ఇకనైనా నీ భ్రమలు వదిలేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదండి, నిజంగా నన్ను కనీసం పుట్టినరోజు నాడైనా ఆయన్ని విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను తేజాని బర్త్డే పార్టీకి రెడీ చేసి తీసుకొస్తాను, సరేనా? వెళ్ళు. రాణమ్మా, రాణమ్మా! ధర్మతేజ్ గారు, రాణమ్మ అని పిలవడం నా చెవులతో విన్నాను. అది నా భ్రమ కాదు. తీరా అక్కడికి వచ్చి అడిగితే కనీసం నాతో మాట్లాడలేదు. ఒకవేళ నన్ను పిలవకపోతే కోపంగా అయినా పిలవలేదు అని చెప్పేవారు కదా. ఏమైంది అత్తయ్య? ఎక్కడున్నావేంటి? ధర్మతేజ్ గారు నన్ను ఇందాక పిలిచారు ప్రియా. మావయ్య నిన్ను పిలవడం ఏంటి అత్తయ్య? రాణమ్మ అని నన్ను పేరుతో పిలవడు నా చెవులారా నేను విన్నాను. నాకెందుకో ధర్మతేజ్ గారికి గతం గుర్తుకొచ్చిందేమోనని నాకు అనిపిస్తోంది. ఈ విషయం గురించి చెప్పడానికే నన్ను పిలిచుంటారు.